హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 అతి త్వరలో జరగబోతుంది, మీకు తెలుసు. అండ్ ఇంతలోపే ఎస్ఆర్హెచ్కి అయితే షాక్ మీద షాక్ తగులుతున్నాయి. అండ్ కంప్లీట్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ చూసే ముందు వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి కొత్త కెప్టెన్ ఎవరుంటే బాగుంటుంది అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ సందర్భంగా అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్దాం అండ్ కామెంట్ అయితే చేయండి కెప్టెన్గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ సీజన్ ఆరంభంలోనే చాలా పెద్ద ఎత్తున విమర్శలకు గురైంది. వీళ్ళైతే 100 లీగ్లో అబ్రార్ అహ్మద్ని కొన్నారు, అక్కడ పాకిస్తాన్ ప్లేయర్ని. సో ఒక స్పిన్నర్కి టార్గెట్ చేశారు, అందులో నుంచి ఇతడు వచ్చాడు వాళ్ళకి అని చెప్పాడు. అండ్ అదేవిధంగా కోచ్ డానియల్ వెటరీ మాట్లాడుతూ మాకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు కొనొద్దు అని చెప్పి, అందుకోసం మేము రిషాద్ అహ్మద్కి అండ్ ఉస్మాన్ తారిక్కి టార్గెట్ చేసాం. అండ్ ఆదిల్ రషీద్ అప్పటికే వెళ్ళిపోయాడు, సో ఆ విధంగా కొనేసాం, ఓన్లీ క్రికెట్ నిర్ణయం అని చెప్పాడు. అండ్ అదేవిధంగా బోర్డు నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే లేవు కొనొద్దని చెప్పాడు. అండ్ దీని మీద బీసీసీఐ మాట్లాడుతూ ఇది ఇండియాలో జరగట్లేదు కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్పింది. అండ్ అంతకుముందు సిపిఎల్లో కూడా కేకేఆర్ పాకిస్తాన్ ప్లేయర్స్ని కొన్నట్టు ఆడియన్స్ అయితే అంటున్నారు. సో మొత్తానికైతే ఆ వివాదంతో అబ్రార్ అహ్మద్ అయితే అప్పుడు వెస్టిండీస్ టూర్ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి 100 లీగ్లో అతడు ఆడేది చాలా వరకు అనుమానం అని చెప్తున్నారు. సో మొత్తానికైతే అతడు ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్, లీడ్స్ తరఫున ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్నారు కానీ అప్పటికి అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే లభించలేదు. అతడు వెస్టిండీస్ టూర్ వెళ్ళే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ఆ వివాదం వల్ల నడుస్తుండగానే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కెప్టెన్, సో ప్యాట్ కమిన్స్ అయితే ఇంజురీతోని బాధపడుతున్నాడు, అతడు చాలా టోర్నమెంట్స్ ఆడట్లేదు. అండ్ ఇదే సందర్భంలో కొన్ని మ్యాచ్లకు రావట్లేదు అని చెప్పి ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇది కొన్ని మ్యాచ్లు కావచ్చు, లేకపోతే టోర్నమెంట్ అంతా కూడా కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ప్యాట్ కమిన్స్ అయితే ఫస్ట్ 4 మ్యాచ్లకైనా అందుబాటులో ఉండడం చాలా కష్టమే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచే ఆర్సీబీతో ఆడబోతుంది. ఆర్సీబీ అంటే మీకు తెలుసు చాలా భీకరమైనటువంటి బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ ఉంది. ఒక మంచి స్పిన్నర్ సుయాష్ శర్మ ఉన్నాడు, అండ్ అతను లెగ్ స్పిన్తోని చాలా బీభత్సమైన బౌలింగ్ వేశాడు పోయినసారి. అండ్ ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ అయితే లేడు వాళ్ళకి. సన్ రైజర్స్ హైదరాబాద్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఎక్కువగా, సో ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం వాళ్ళకి కాస్త దెబ్బే. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజీగా ఈ లెగ్ స్పిన్నర్స్ని అయితే ఆడగలరు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీలో బ్యాటింగ్ అయితే చాలా చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ రజత్ పటిదార్ నుంచి విరాట్ కోహ్లీ, పడిక్కల్, సాల్ట్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, జాకెబ్ బెథెల్, ఈ మధ్య ఇతడు ఎలా ఆడాడో మీకు తెలుసు, అండ్ ఒమారియా షెఫర్డ్ లాంటి బిగ్ హిటర్స్. సో ఒక విధంగా చూసుకుంటే బౌలింగ్, బ్యాటింగ్లో ఆర్సీబీ చాలా బలంగా ఉంది. సో అలాంటి టీం మీద ప్యాట్ కమిన్స్ అయితే రావట్లేదు. ప్యాట్ కమిన్స్ ఇంజురీతో బాధపడుతున్నాడు, ఇంకా అతడు ఎప్పటి వరకు వస్తాడనేది కూడా క్లారిటీ లేదు. సో ఒక్కటేసారి ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండడంటే అభిమానులు ఆందోళన పడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండబోట్లేదని చెప్పారు. మేబీ అతడు త్వరగానే టీంతో జాయిన్ అవ్వాలని కోరుకుందాం. సో ఇప్పుడైతే ఒక 4 విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఒకటైతే ట్రావిస్ హెడ్ పక్కా ఉంటాడు, అండ్ నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు, అండ్ ఇంకొక ప్లేయర్ అయితే ఈసారి కొన్న లియామ్ లివింగ్స్టోన్. సో ఇతను చాలా ఎక్కువ డబ్బు పెట్టుకున్నారు, 3. అండ్ ఇంకొకటి ప్యాట్ కమిన్స్ అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, కానీ ఇప్పుడు అతడు రావట్లేదు. సో ప్యాట్ కమిన్స్ ప్లేస్లో ఒక భీకరమైన హిటర్ అయితే రాబోతున్నాడు, ఎడ్వర్డ్స్ జాకబ్స్ అని చెప్పి ఇతన్ని ఈసారి తీసుకున్నారు. సో ఇది ఒక మంచి హిట్టర్. జాకబ్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ చేస్తాడు అండ్ చాలా హిట్టింగ్ చేయగలడు, అండ్ వీళ్ళు 4 ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా కమిందు మెండిస్ ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే అయితే ఈ 4 విదేశీ ప్లేయర్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కెప్టెన్ ఎవరు ఉంటారని చూసినప్పుడు దేశవాళీ క్రికెట్లో ఇషాన్ కిషన్ చాలా బాగా కెప్టెన్సీ చేసి అక్కడ కప్పు కూడా అందించాడు, కాబట్టి ఇషాన్ కిషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక టాక్ ఏంటంటే చాలా ఎక్కువగా వస్తున్న టాక్ అభిషేక్ శర్మ ఈసారి కెప్టెన్సీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈసారి మ్యాక్సిమం అభిషేక్ శర్మతోనే, ఈ కెప్టెన్సీతోనే ఎస్ఆర్హెచ్ అయితే ఆడబోతుంది. ఒకవేళ అతడు హిట్ అయినట్లయితే ఇంకా కంప్లీట్గా అతడు ఈ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్యాట్ కమిన్స్ ఇంజురీ ఎలాంటిది, అతడు మొత్తానికి అవైలబుల్ ఉంటాడా లేదా అనేది సందేహమే. ఇప్పటికైతే కొన్ని మ్యాచ్లకు మాత్రం ఆడకపోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ అతడు ఆడపోయినట్లయితే బౌలింగ్ కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే అసలే ఫాస్ట్ బౌలింగ్లో అంత కొత్త బౌలర్స్ని తీసుకున్నారు. ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కూడా ఫాస్ట్ బౌలింగ్లో ఎవ్వరు కనిపించడం లేదు ఫాస్ట్ బౌలింగ్లో. సో ఒకవేళ ప్యాట్ కమిన్స్ లేనట్లయితే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆర్సీబీ లాంటి టీం వాళ్ళ హిట్టింగ్ మీకు తెలుసు ఎంతలా హిట్టింగ్ చేస్తారో. సో అలాంటి వాళ్ళ మీద ఆడాలంటే ఈ ఫాస్ట్ బౌలింగ్లో ఇప్పుడు మనం చూస్తే ప్యాట్ కమిన్స్ ఎలాగో అవైలబుల్ ఉండబోట్లేదు. హర్షల్ పటేల్ ఇప్పుడు ఒకడు మెయిన్గా దిక్కవుతాడు, అండ్ ఇంకా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇషాన్ మలింగాను కూడా ఆడించాల్సి రావచ్చు. అలాంటప్పుడు జాకబ్ ఎడ్వర్డ్స్ని తీసేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ కనుక
ప్యాట్ కమిన్స్ రాకపోతే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే జయదేవ్ ఉనాడ్కట్ అండ్ హర్షల్ పటేల్ అండ్ ఇషాన్ మలింగా ఉన్నాడు అండ్ జాకబ్ ఎడ్వర్డ్స్ ఉన్నాడు, బ్రైడన్ కార్స్ కూడా ఉన్నాడు. సో చాలామంది ఉన్నారు. కాకపోతే ప్యాట్ కమిన్స్ తన పేస్ వేరియేషన్స్తోని చాలా తిప్పలు పెడతాడు బ్యాట్స్మెన్ని. సో అతను లేకపోవడం చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు మొదట్లో కొన్ని మ్యాచ్లకి. అండ్ ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా ఒక పేరు ఉన్నటువంటి బౌలర్ లేడు. సో ఉన్నారు బౌలర్స్ జిషాన్ అన్సారీ అండ్ శివాంగ్ కుమార్, ఇలాంటి బౌలర్స్ ఉన్నారు. వీళ్ళంతా డొమెస్టిక్లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు, కానీ ఇంటర్నేషనల్లో ఆడే బౌలర్ అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే నితీష్ కుమార్ కూడా ఈ ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. సో ఇప్పుడు మనం ఒకవేళ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 అంటాం. ఇప్పుడు ప్లేయింగ్ 12 చూసినట్లయితే ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల బ్యాటింగ్ మీద ఎఫెక్ట్ అయితే పడదు. సో కెప్టెన్ అయితే మ్యాక్సిమం అభిషేక్ శర్మే ఉంటాడు అండ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మే వస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే. అండ్ ఆర్సీబీలో కూడా ఎవరు ఆఫ్ స్పిన్ వేసేవారైతే పెద్ద బౌలర్ అయితే లేడు. సో వీళ్ళకి పెద్ద థ్రెట్ ఉండకపోవచ్చు. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ ఈ మధ్య ఇంటర్నేషనల్ ఆడట్లేదు, కానీ ఇతను ఎప్పుడైనా ఫామ్లోనే ఉంటాడు. లియామ్ లివింగ్స్టోన్, సో ఇతను చూసుకొని ఆడగలడు. అండ్ అనికేత్ వర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ జాకబ్ ఎడ్వర్డ్స్. సో 8 మంది వరకు భీకరమైన హిట్టర్స్ ఉంటారు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఆడకపోయినట్లయితే ప్యాట్ కమిన్స్ ప్లేస్లో బ్రైడన్ కార్స్ ఆర్ జాకబ్ ఎడ్వర్డ్స్ ఆడతారని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేయగలరు అండ్ బౌలింగ్ చేయగలరు. బౌలింగ్ కూడా చాలా వేగంగా బౌలింగ్ వేస్తారు, బౌన్సర్స్ వేస్తారు అండ్ బ్యాటింగ్లో చాలా బీభత్సమైనటువంటి హిట్టింగ్ చేయగలరు, 6లు కొట్టగలరు. సో ఈ 8 నెంబర్ వరకు ఫుల్గా బ్యాటింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత హర్ష్ దుబే ఇతడు కూడా బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అండ్ హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉనాడ్కట్, సలీల్ అరోరా అండ్ ఇంకెవరినైనా తీసుకోవచ్చు. సో ఇదంతా మనం గెస్ మాత్రమే. ఇప్పుడు శివాంగ్ కుమార్ని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ అతడు వాళ్ళ ఇంటర్నల్ మ్యాచెస్లో బాగా ఆడినట్లయితే అతడు స్పిన్ కూడా బాగా వేస్తున్నాడు, హిట్టర్ అని కూడా పేరుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక బిగ్ నేమ్ లేకుండానే మొదటి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది అంటే చాలా పెద్ద దెబ్బ ఎస్ఆర్హెచ్కి. సో ప్యాట్ కమిన్స్ లేకుండా ఎస్ఆర్హెచ్ ఆడుతుందని ఒకసారి ఊహించుకుంటే ఇది చాలా ఎస్ఆర్హెచ్కి చాలా ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బిగ్ నేమ్ అయితే లేదు, అంత నార్మల్ ప్లేయర్స్లో కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళంతా నార్మల్ అని చెప్పలేం, కాకపోతే ఒక కెప్టెన్సీ మెటీరియల్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అభిషేక్ శర్మ కెప్టెన్సీ చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను మ్యాక్సిమం 99% అభిషేక్ శర్మ కెప్టెన్ ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. సో బ్యాటింగ్లో చూస్తే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ బ్యాటింగ్లో అభిషేక్ శర్మ అయినా, ఇషాన్ కిషన్ అయినా, మనకి హెన్రిచ్ క్లాసెన్ అయినా, లివింగ్స్టోన్ అయినా, అనికేత్ వర్మ, ఇంకా చాలామంది బ్యాట్స్మెన్ ఉన్నారు. కొత్తగా వచ్చిన సలీల్ అరోరా కూడా ఒక మంచి బిగ్ హిటర్ అని అంటున్నారు. సో బ్రైడన్ కార్స్ ఉన్నాడు, శివాంగ్ కుమార్ ఉన్నాడు. సో బ్యాటింగ్లో ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా బౌలింగ్లో మాత్రమే ఉంది. అండ్ అందులో మంచి బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఇబ్బంది అని చెప్పొచ్చు. ఇంకా కొత్త బౌలర్స్ ప్రఫుల్ హింగే అండ్ అదేవిధంగా ఓంకార్ టర్మాలే అండ్ శివం మావి కూడా ఉన్నాడు. సో ఇంకా వాళ్ళు ఎలా ఆడతారు తెలిసే వరకు మనమైతే ఏం చేయలేము. సో ఫస్ట్ 4 మ్యాచ్ల వరకు అయితే దాదాపు అభిషేక్ శర్మ ఆర్ ఇషాన్ కిషన్ అయితే కెప్టెన్గా ఉంటారు. కానీ అభిషేక్ శర్మ చాలా కాలం నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతోనే ఉంటున్నాడు కాబట్టి మ్యాక్సిమం అతన్నే కెప్టెన్ చేస్తారు. అతడు కూడా దేశవాళీ క్రికెట్లో కెప్టెన్ చేస్తున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి అయితే ఫస్ట్ మ్యాచ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ప్యాట్ కమిన్స్ లేకుండా యంగ్ టీం అని చెప్పుకోవచ్చు. పెద్దగా ఎక్స్పోజర్ లేనటువంటి ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్ వీళ్ళు షాక్ ఇస్తారా లేకుంటే షాక్కు గురవుతారా అనేది అయితే ఫస్ట్ మ్యాచ్లోనే అర్థమైపోతుంది. మీరైతే మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ప్యాట్ కమిన్స్ బదులు అభిషేక్ శర్మ కెప్టెన్ పక్కా ఉంటాడు ఈసారి కొన్ని మ్యాచ్ల వరకు. ఇంకా తర్వాత అతడు వస్తాడా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది.